నందికోట మైలమ్మ భూలక్ష్మి నౌకాలమ్మ బంగారమ్మ మహాలక్ష్మి ఏ మహాలక్ష్మి జ్యోతి లక్ష్మీయమ్మ వై వరలక్ష్మి వై వరలక్ష్మి దక్షిణ జనసేన పార్టీ నాయకులు మరి ఇవాళ పారిశుద్ధ కార్మికులు రెల్లు కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఉన్నారు. ఇవాళ వాళ్ళని పూర్తిగా పట్టించుకోవడం మానేసి వాళ్ళ రోడ్ల మీద వాళ్ళు ఏంటంటే తినడానికి తిండి లేకుండా మరి నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని కనీసం ప్రశ్నించి ఏంటి మీకు కష్టం పెట్టాలని కనీసం అడిగే నాదుడు లేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తాలూకా దీనమైన స్థితిని చూసి మరి మన మనసు చెల్లించిపోయి మరి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఏదైతే మాకు సలహా ఇచ్చారో ఆ సలహా ప్రకారంగా ఇవాళ ఏంటంటే మరి దక్షిణ నియోజకవర్గం ఉన్నటువంటి ఎవరైతే ఈ పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి వారు లేదే ఇవాళ ఏంటంటే పారిశుద్ధ కార్మికులు 10 రోజులు స్ట్రైక్ చేసేసరికి మీరు అందరూ చూసారు వీధులన్నీ కూడా ఎలా తయారయ్యాయో, మరి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామో. మనం విశాఖపట్నం నగరం అనేసరికి సుందరమైన నగరం, ఆ సుందరమైన నగరంలో ఎన్నో రాష్ట్రాల నుండి మరి టూరిజంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి వచ్చి ఎంతోమంది ఈ విశాఖపట్నాన్ని ఆకర్షిస్తుంటారు. అటువంటి తరుణంలో ఇది జరగడం చాలా అన్యాయమైన వాతావరణం. మరి ఇవాళ వాళ్ళ సహజమైన న్యాయమైన కోరికలు కూడా తీర్చలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేదాకా కూడా జనసేన పార్టీ పోరాడుతుంది. జనసేన పార్టీ పూర్తిగా వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళ సపోర్ట్ మేము పూర్తిగా ఉన్నామని చెప్పి రేపు రానున్న రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తామని జనసేన పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం. జై జనసేన.